న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం సహకారం సర్కార్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సందేశం ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమి పూజ మాజీ రాజ్యసభ సభ్యునికి శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే అంగరంగ వైభవంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాజీ మంత్రి మండవ ప్రత్యేక పూజలు స్వంత నియోజకవర్గంలో అడుగడుగునా ఘన నీరాజనం ప్రభుత్వ సలహాదారునికి ఘన స్వాగతం అణగారిన వర్గాలకు అండగా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నవీపేట్కు చేరుకున్న ప్రచార జాత ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఎడపల్లి మండలానికి విచ్చేసిన సుదర్శన్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. నెహ్రూ నగర్ మొదలు అంబం గేట్ వరకు ప్రధాన కూడలి వెంబడి పార్టీ శ్రేణులు ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఎడపల్లి మండలంలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఎడపల్లి మండలానికి విచ్చేసిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి నెహ్రూ నగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ అమనుల్లా షరీఫ్ తో పాటు నాయకులు కాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. అనంతరం జానకంపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. జానకంపేట అలీసాగర్ చౌరస్తా వద్ద కుర్నాపల్లి గ్రామ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, సంజయ్ తో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు జహీరుద్దీన్ అల్తాఫ్, అశ్వక్లు సుదర్శన్ రెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. బాపునగర్ లో ఎస్టీ సేల్ జిల్లా అధ్యక్షులు ఈరంటిలింగం, టానాకలాన్ గ్రామ మాజీ సర్పంచ్ పల్ద భాస్కర్ రెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు సుదర్శన్ రెడ్డిని పూలమాలలతో శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎంఎస్సీ ఫారంలో మాజీ సర్పంచ్ కొక్కు విజయ్, గ్రామ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు అలాగే సాటాపూర్ గేట్ చౌరస్తా, ఎడపల్లి పాత బస్టాండ్ లో పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎడపల్లి శివారు ప్రాంతంలో గల గురుకుల పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి ప్రిన్సిపల్ గంగాశంకర్, సిబ్బంది, విద్యార్థులు సాధారణంగా స్వాగతం పలికారు. గురుకులంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కలలను సహకారం చేస్తూ పాఠశాల విద్యార్థులు కష్టపడి చదువుతో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని, కావున ప్రతి ఒక్క విద్యార్థి చదువుపైన ధ్యాస ఉంచి చదువులో ఉన్నతంగా రాణించే కన్న తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చాచా నెహ్రూ కలలను సహకారం చేసేందుకు గాను ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎడపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డిని శాలువా బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బిల్ల రామ్మోహన్, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్బిన్ హమ్దాన్, కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయుడు, మాజీ జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ లో వీక్ ఉంటే ఎగ్జామ్స్ పెట్టించి ఆ సబ్జెక్ట్ లో మళ్ళీ అడిషనల్ క్లాసులు చేసి చేపిస్తా ఉన్నాం. ఇక అట్లా ఏదైనా అవసరం పడుతుందా అది ఒకసారి చెక్ చేసుకోండి. అది మెయిన్ భగవంతుడు అందరికీ ఒక తీరుతున్నాడు. కలుగున్నా మళ్ళీ ఒకసారి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం. మనం ఏం చేస్తున్నాం, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మీరు కూడా 50 అబోవ్
5th ఇంకా అదే 5th నుంచి కొద్దిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడైనా వీక్ ఉన్న దగ్గర మనకు కనిపిస్తుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సరే టాయిలెట్స్ అయితే అయిపోతుంది, చేయించేది. మన ఎందుకు రాలేదో మీరు చేయండి. వాళ్ళ ముంగట ఉత్తం వేస్తారా అంటున్నారా? మీరు బాగా చదువుకోవాలి. ఇవాళ నెహ్రూ గారు జయంతి 136 years. ఆయన పిల్లల్ని ఎందుకు దగ్గర తీసి ప్రేమిస్తాడు? చదవాలి, మంచి విద్యావంతులు కావాలి, మంచి సైంటిస్టులు కావాలని ఆయన అభిప్రాయం. ఆయన ఎప్పుడు కాలేజీ పెట్టిండు? నేను పుట్టినక్కడ 1951లో ఐఐటి కాలేజ్ పెట్టిండు అక్కడ. అలా ఇప్పుడు ఎవరు సిఓ సుందర పిచ్చు సత్యనారాయణ గారు ఇద్దరు ఆ కాలేజీలో వరల్డ్ లో టాప్ లో ఉన్నారు. మీరు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణాన్ని కనుల పండుగగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మందిరంలో నిర్వహించారు. ఈ వేడుకలలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య ఈ వేడుక నిర్వహించారు. నిర్మల్ జిల్లా పరిధిలోని కమల రోడ్ నాయుడువాడలో కార్తీక మాసాన్ని పురస్కరించి లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆయనను నిర్మల్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మందిరం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారానికే కాకుండా రాజకీయాలలోకి రావాలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. వాసవి మాతని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామన్నారు. సంఘ భవన పునర్నిర్మాణానికి తన సొంత ట్రస్ట్ నుంచి 3 లక్షల రూపాయలని విరాళంగా ప్రకటించారు. సంఘ ఎన్నికల్లో గెలిచినటువంటి అధ్యక్షులైన ఆమెడ శ్రీధర్ ని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూమయ్య, చిన్నయ్య, రామ్నాథ్, నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, నిజామాబాద్ తాజా మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు. వెంకటేశ్వర నామంతో కమల్ రోడ్ లో ప్రాంగణమంతా మారుమోగింది. అశేష జనం పాల్గొన్నారు. ఇటు కార్యక్రమ నిర్వహణదాత అయిన దేవరశెట్టి సత్యనారాయణను అభినందించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని పేర్కొన్నారు. అన్ని కూడా మనము నేను గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా మనందరం కూడా అన్ని నిర్వహించుకొని దానిలో భాగంగా కార్తీక మాసం రావడము, దానిలో కన్నీవిని ఎరగని రీతిలో మన వైశ్యులందరూ అలాగే నిర్మల్ భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తితో పూజలు నిర్వహించుకొని మనందరం కూడా పునీతులమైన నిజామాబాద్ జిల్లా ధర్మారం బి గ్రామంలో కోదండ రామస్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శ్రీ కోదండ రామస్వామి సీతాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పూజలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విశ్వవాస నామ సంవత్సర కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి పునర్వాసం నక్షత్రం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం రోజున శ్రీ కోదండ రామస్వామి ఆలయం ధర్మారం బి గ్రామంలో ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు శ్రీ కోదండ రామస్వామి సీతా సమేత కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణతో గోవింద గోవింద జై శ్రీరామ్ సీతారాం అంటూ నామస్మరణ ఆలయం మారుమోగింది. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండ రామస్వామి సీతా కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి వర్యులు మండవ వెంకటేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణకర్తలు డాక్టర్ భూపతి రెడ్డిని, మండవ వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ధర్మారం గ్రామంలోని కలగర కుటుంబ వాస్తవ్యులు ఈ శ్రీ కోదండ రామస్వామి గుడి నిర్మాణం ధర్మారం బి గ్రామంలో నిర్మించి ధర్మారం భక్తులకు ఇతర గ్రామాల వారికి కొంగు బంగారంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, కలగర రామకృష్ణ, కలగర బాబి, నానేష్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, గొట్టిపాటి వాసు, త్రిపురనేని సాయిబాబా, రావుల బ్రహ్మానందం, నాయుడు, ఆంజనేయులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పునఃప్రతిష్ఠ సందర్భంగా గురువారం నుంచి
3 రోజులు నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహించాం. ఆఖరి రోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గారు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరూ అనుకున్న దానికన్నా అందరూ సహకరించి విరాళ రూపం కానీ, కార్యక్రమం రూపంలో కానీ, విమాన పూజా కార్యక్రమాల్లో కానీ భక్తులందరూ మాకు చాలా సహకరించి మమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు చేశారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా రాముల వారి కృపా కటాక్షంలో భక్తులందరికీ ధర్మాన గ్రామ ప్రజలందరికీ కలగాలని కోరుకుంటున్నాం. నిర్మల్ కలెక్టరేట్ లో శనివారం బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా అని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ బిర్సా ముండా ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పారు. ఆదివాసుల హక్కుల నిరంతరం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. బిర్సా ముండా వంటి మహనీయుల జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ జయంతి వేడుకలలో సిపిఓ జీవరత్నం, బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, గిరిజన సంక్షేమ కార్యాలయ అధికారులు శివాజీ, పలువురు కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు వేల్పూర్ గ్రామం కృతజ్ఞతగా నిలుస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేలూరు గ్రామ అభివృద్ధి కోసం రాజ్యసభ నిధులను 2 కోట్లకు పైగా కేటాయించారని పేర్కొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వంత గ్రామమైన వేల్పూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవన శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణం కోసం రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ ను కలిసి నిధుల ప్రస్తావన, తెగ ప్రాథమిక పాఠశాలతో పాటు హై స్కూల్, అదనపు తరగతి గదులు, ఇతర పనులకు నిధుల కేటాయింపు జరిపారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శనివారం ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాఠశాలకు వచ్చిన శాసనసభ్యులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు వేల్పూర్ గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్లో ప్రైమరీ స్కూల్, ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనం యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఆ భవనం పాతది ఉండే, అదంతా కూలిపోయే దశలో ఉంటే నేను జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న, మా గ్రామంకి పాత పాఠశాల భవనం కూలిపోతూ ఉన్నది, ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన 1,03,00,000 రూపాయలు రాజ్యసభ నిధుల నుండి ఆయన ఇవ్వడం జరిగింది. సంతోష్ కుమార్ గారితో నా అనుబంధం, మా తండ్రి సురేందర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఉద్యమ కాలం నుండి ఉండే కాబట్టి ఆయన అడగగానే మన వేల్పూరు గ్రామం పేరు చెప్పగానే మీ సొంత గ్రామం అయితే తీసుకోండి అన్న అని చెప్పి 1,03,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను నా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, వీడీసీ పక్షాన, స్కూల్ పక్షాన, మొత్తం ఈ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల పక్షాన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్కూల్కే కాకుండా ఆయన వేల్పూర్ గ్రామానికి ఒక 35 లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అట్లాగే 25 లక్షల రూపాయలు హై స్కూల్లో రూమ్ల కోసం ఇవ్వడం జరిగింది. అట్లాగే 20 లక్షల రూపాయలు ముదిరాజ్ సంఘ భవనానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే 5 లక్షల రూపాయలు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ కోసం ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయలు ముస్లిం మసీదులో టాయిలెట్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఇట్లా దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన సొంత రాజ్యసభ నిధుల నుండి మన వేల్పూర్ గ్రామానికి, కేవలం మన వేల్పూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆయనకు సర్వదా మా వేల్పూర్ గ్రామం కృతజ్ఞతతో ఉంటుంది. ఎందుకంటే నేను హై స్కూల్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని కొత్త రూములు కట్టించడం జరిగింది. ప్రైమరీ స్కూల్ కట్టిద్దామనే వరకెళ్ళే ఎలక్షన్స్ వచ్చి అది వీలు కాలేదు. తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎట్ట చేద్దాం ఆలోచన చేస్తే సంతోష్ కుమార్ గారు గుర్తుకొచ్చి ఆయన దగ్గరకు పోయి అడగగానే ఇవాళ ప్రైమరీ స్కూల్ భవనానికి కూడా ఆయన 1,03,00,000 రూపాయలు, 1,03,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంతో సంపూర్ణంగా వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, సంపూర్ణంగా కొత్త భవనాలు
మనం నా ఆధ్వర్యంలో నేనున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఈ వేల్పూర్ గ్రామం నన్ను ఆశీర్వదించి నన్ను పెద్దవాడిని చేసి నన్ను ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినందుకు ఈ గ్రామంలో గల మొత్తం హై స్కూలు ప్రైమరీ స్కూలు రెండు కూడా కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఈ సందర్భంగా మరొకసారి సంతోష్ కుమార్ గారికి మా యావత్ గ్రామ ప్రజల పక్షాన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. నిధుల పరిస్థితి, పనుల పరిస్థితిపై సమీక్ష జరిపారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల పనుల వివరాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంపై సమీక్షకు వచ్చిన ప్రభుత్వ సలహాదారులు బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సుమన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఉద్యోగులంతా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. శాలువాలు, పూల బొకేలతో పాటు ఆయన ఛాయాచిత్రాన్ని బహుకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్ఓబి పనుల పురోగతి, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. నిజామాబాద్ రూరల్ మండలం మాధవ్ నగర్, మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని అర్సపల్లి ఆర్ఓబిల నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్ఓబిల నిర్మాణాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సైతం విడుదల చేసిందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఉచిత చేపలు పథకం దళారుల పాలిట వరంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం పక్కదారి పడుతుంది. ఇది కాస్త దళారులకు వరంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సర్కారు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. వారి గ్రామ చెరువులలో ప్రభుత్వం 100% ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలే పెంపకం చేపడుతున్నారు. పెరిగిన చేపలను వేట చేసి స్థానిక చేపలు మార్కెట్లో అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావించి ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మంచి సంకల్పంతో ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతుంది. మత్స్య కార్మిక సంఘంలోని కొందరు నాయకులను హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు అందులో కొందరిని మచ్చిక చేసుకుని వారి ద్వారా అమాయకులైన మత్స్య కార్మికులను దోపిడీ చేస్తున్నారు. చెరువులలోని చేపలను తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని చేపలు పట్టే లేబర్లను సైతం ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి వారి ద్వారా చేపలను పట్టుకొని లారీలలో, వ్యాన్లలో హైదరాబాద్ కు ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మత్స్యకారులే స్వతహాగా చెరువులోని చేపలను పట్టుకొని మార్కెట్లో అమ్ముకోవాలని వారికి చేపల మార్కెట్ నిర్మించి ఇచ్చినా గత ప్రభుత్వం పాలనలో వాహనాలను సమకూర్చిన దళారులకు అమ్మవద్దని చెబుతున్నా కూడా కొందరు వారి మాటలను లెక్క చేయకుండా దళారులను ప్రోత్సహిస్తుండటం వల్ల మిగతా మత్స్య కార్మికులు నష్టపోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని చాలా చోట్ల ఇదే విధంగా జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దళారులను రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారులు చేపలు పట్టుకొని బాగుపడాలనే ఉద్దేశంతోనే మన రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనము చేపల చెలరేయడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే సభ్యులున్నారో సంఘ సభ్యులు దాన్ని చేపను డెవలప్ చేసుకొని వీళ్ళు కూడా మత్స్యకారులు కూడా అమ్ముకొని మంచి డెవలప్ కావాలని ఈ దళాలు ఏదైతుందో దళాలకు అమ్మకుండా ఏదైతే ప్రభుత్వం మనకు ఇస్తుందో గవర్నమెంట్ రేటుకి వీళ్ళు అమ్మి మత్స్యకారులు అందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్దేశం. ప్రభుత్వము దళారులను ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదండి. మేము కూడా సొసైటీ సభ్యులకు కానీ సంఘ సభ్యులకు వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుందండి. అవేర్నెస్లు కూడా చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థను ప్రోత్సహించేది లేదు. వాళ్లే పట్టుకోవాలి, వాళ్లే అమ్ముకోవాలి. అణగారిన వర్గాలతో పాటు శ్రామిక కార్మిక వర్గానికి అండగా నిలిచేందుకు గాను భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన బస్సు జాతా నవీపేట్ మండల కేంద్రానికి చేరింది. కమ్యూనిస్టు నాయకులు స్వాగతం పలికారు. నవీపేట్ మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర నుండి ఖమ్మం వరకు ప్రచార జాత ముగించుకొని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అడుగుపెట్టిన సందర్భంగా
సిపిఐ పార్టీ నాయకులు జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఘన స్వాగతం పలికారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ అంబేద్కర్, భగత్ సింగ్ విగ్రహాలకు పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వివిధ జిల్లాలలో బస్సు ప్రచార జాథను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన జాతీయ, అంతర్జాతీయ నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలకు మరి వారి సమస్యల కొరకు అన్ని వేళల్లో పోరాటం చేస్తుందని తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో చారిత్రాత్మక సమాచారం హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం తీసుకురావడానికి సిపిఐ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అటవీ హక్కు చట్టం ద్వారా దేశంలోని గిరిజన, బలహీన వర్గాలకు చెందిన 50 లక్షలకు పైగా కుటుంబాలకు 1 కోటి ఎకరాల భూమిపై హక్కు కల్పించేందుకు సిపిఐ పోరాడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంచర భూమయ్య, జిల్లా కార్యదర్శి సుధాకర్, జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి, సిపిఐ జన వికాస్ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కీలకమైన పాత్ర గురించి, వెలువరించిన ఉద్యమాలు, పోరాటాల గురించి, సాధించిన ఘన విజయాల గురించి అందరికీ తెలియజేస్తూ ప్రచార జాతాలు మొదలయ్యి ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నవిపేటకు రావటం, ఇక్కడ జన వికాస్ ట్రస్ట్ మాకు స్వాగతం చెప్పటం చాలా ఆనందంగా ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి. ముఖ్యంగా దేశ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా మన ప్రాంతంలో నిరంకుశ నవాబు పాలనను అంతమందించటంలో వేలాది మంది నేల కొరిగి వారి రక్తంతో తడిచి ఎరుపెక్కిన ఈ గడ్డలో అనేక మందికి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయటంలో, 3000 గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేయటంలో, అయ్యాని బంచను, దొరాని కాల్వకుతాన్న వ్యక్తి చాకరీకి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలి అని నినదించటమే కాదు, 1950లో కౌలుదారులు రక్షణ చట్టం తీసుకురావటం ద్వారా లక్షలాది ఎకరాలు దున్నేవాడికే పట్టాలు ఇవ్వటం జరిగింది. దీన్ని సాధించింది భారత కమ్యూనిస్టు పార్టీ. నిరంకుశ నవాబు పాలనను అంతమందించింది కమ్యూనిస్టు పార్టీ. ఆనాటి నుంచి భూ సంస్కరణలను తీసుకురావటంలో, అట్లాగే గరీబీ హటావో లాంటి నినాదం ఈ దేశ పాలకులు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావటంలో అనేక ఉద్యమాలను నిర్వహించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఆనాడు సాధించినటువంటి చట్టాలను ఈ రోజు కార్మిక చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి 4 కోట్ల ద్వారా 8 గంటల నిమరేసుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల్లా మరి అనేక ప్రజా పోరాటంలో ప్రజలకు, కష్టజీవులకు వివరించడం కొరకు మరి ఈ రోజు నుంచి డిసెంబర్ 26 వరకు మరి జరుగుతున్న ప్రజాపోరు జాతరలో భాగంగా మరి ఇవాళ నిర్మల్ జిల్లాలో ప్రారంభమైనటువంటి సందర్భంగా మరి నిజామాబాద్ జిల్లాకు మరి ఎంత గ్రామంలో మరి విచ్చేసినటువంటి సందర్భంలో అక్కడ రైతులు కానీ, కూలీలు కానీ, మరి ప్రజలు కానీ ఈ జాతరకు, కమ్యూనిస్ట్ పార్టీ జాతరకు స్వాగతం చెప్పడం జరిగింది. ఈ జాతరలో పాల్గొంటున్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి మరి సుధాకరణ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు కంచర బొమ్మన్న గారు, మరి అదేవిధంగా రాజేశ్వరన్న గారు, ఈ జిల్లాకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకత్వం, మరి అదేవిధంగా ఈ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులను, జాతీయ అనేక విషయాల మీద రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, మహిళల పక్షాన ఉంటున్నటువంటి అక్కగారు, సిపిఐ జాతీయ కమిటీ సభ్యులైనటువంటి పద్మక్క గారు, అదేవిధంగా మరి యువజన నాయకులు, విద్యార్థి నాయకులు, అనేక అనుభవం ఉన్నటువంటి నాయకులైనటువంటి మరి వల్లి గారు, అదేవిధంగా మరి మిగతా నరేంద్ర ప్రసాద్ గారు, మరి మిగతా కామ్రేడ్స్ కు అందరికి కూడా మరి మా నవీపేట మండల జన వికాస్ సేవా సంస్థ తరఫున మరి ఘనంగా స్వాగతం చెప్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పత్రికా సోదరులకు కానీ, మరి పోలీసు మిత్రులకు కానీ, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్లు, మిగతా యువజన నాయకులందరికీ కూడా మరొకసారి పేరు పేరున వందనాలు జరుపుతా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ ఈ భారత గడ్డ మీద ఇవాళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మరి ఇవాళ సమానత్వం కోసం ఇవాళ అనేక విషయాలు పరిష్కారం చేసుకుంటున్నట్టే కేవలం ఎర్రజెండా పార్టీలే. దానికి మరి ఇవాళ అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్
పార్టీ మరి ఆనాడు తెలంగాణలో మరి నైజాంకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా మరి లక్షలాది ఎకరాలు పంచినటువంటి పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత గడ్డ మీద ఇవాళ గౌరవంగా చెప్పుకోవడం కొరకు ఇవాళ కష్టజీవుల పక్షాన ఇవాళ ఏదైతే తలెత్తుకొని తిరిగే విధంగా తెలంగాణలో మరి పోరాడినటువంటి పార్టీ మరి అనేక మంది త్యాగాలు చేసినటువంటి పార్టీ మరి అందుకే ఈ పార్టీ ఇవాళ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోయి ఇవాళ ఏదైతే ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ దాదాపు 5 లక్షల మందితో జరుగుతున్నటువంటి సమస్యల మీద మరి పరిష్కారం కొరకు రాష్ట్ర నాయకత్వం మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మరి కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సీనియర్ జర్నలిస్టులు సన్మానం చేశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి 6 గ్యారెంటీల ప్రభుత్వ సలహాదారునిగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకమైన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాకు వచ్చిన ప్రభుత్వ సలహాదారులు బిజీగా గడిపారు. శనివారం ఉదయం సీనియర్ జర్నలిస్టులు బొబ్బిలి నర్సయ్య, చింతల గంగాదాస్, బైరశేఖర్, దుర్గం జగన్మోహన్, సిరిగద ప్రసాద్, ధనంజయ్ పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. మత్స్యకారుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందజేరున్న చేప పిల్లల పంపిణీలో కౌంట్ పక్కగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువులో శనివారం ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయ స్వామితో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార సహకార సంఘాలు లాభాల బాటలో పయనించేందుకు సంఘం సభ్యులు పాటుపడాలని, అప్పుడే గంగపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకు ఆస్కారం కలుగుతుందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. అశోక్ సాగర్ చెరువులో మొత్తం 1,14,600 చేప పిల్లలకు గాను 45,840 బొచ్చ, 57,300 రాహు, 11,460 బంగారు తీగ రకం చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. అయితే మత్స్య సహకార సంఘాలకు అందించే చేప పిల్లల మొత్తం కౌంట్ ఖచ్చితంగా ఉండేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే గంగపుత్రులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మత్స్యకారులకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సరఫరా చేసే చేప పిల్లల పంపిణీలో ఎలాంటి వ్యత్యాసం ఉండవద్దని, వ్యత్యాసం ఉండడం వల్ల మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉందని గుర్తు చేశారు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులలో మత్స్యకారుల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చెరువులలో చేపలు ఆరోగ్యంగా పెరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను అటు మత్స్యకారులు ఇటు అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తవుతుందని అన్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం మత్స్యశాఖ సంఘం సభ్యులు సుదర్శన్ రెడ్డిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బిల్లా రామ్మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, నాయకులు విజయ్ కుమార్ గౌడ్, అమనుల్లా షరీఫ్, రాధాకిషన్ గౌడ్, కిషోర్, తాహిర్, లక్ష్మణ్, ఎంబ మోహన్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంగపుత్ర సంఘం వాళ్ళు చాలా మటుకు చిన్నవాళ్ళు ఉంటారు, భూములు లేని వాళ్ళు ఉంటారు. వాళ్లకు సౌకర్యాలు చేయాలి, వృత్తి పనిలో నాణ్యత పెంచాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం చెరువులలో చేప పిల్లలు సీడు తీసుకొచ్చి వేయాలి. వేసినప్పుడు 7-8 నెలల్లో అది కిలో రావాలి అన్న ఉద్దేశంతో చేసడం జరిగింది. తప్పనిసరిగా కన్సల్ట్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ పోయిన సంవత్సరం కిలోకు 132 వస్తే
ఇప్పుడు 105 105 వస్తున్నాయి. ఫిష్ బాగానే ఉంది, కానీ ఈరోజే కాకుండా నాకు చిన్న వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఏదైతే చేపలు పట్టుకొని జీవిస్తున్నారో బతుకుతున్నామో ఇది మంచి మీకు అవకాశం. దాంట్లో ఇచ్చేటప్పుడు కూడా 5% ఎక్కువ తీసుకోవాలి. పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే 10% ఎక్కువ తీసుకోవాలి. చిన్న వేయద్దు, దయచేసి చిన్న వేయద్దు. చిన్న వేస్తే కలెక్టర్ గారికి చెప్పండి, అవి రిజెక్ట్ చేశాను. ఈ సైజులో ఉండాలి. అంటే అవి తొందరగా అంటే మొట్టమొదటి చనిపోకుండా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా వేయాలని. 7-8 మంత్స్లో 20-30% చనిపోయినా 75 కిలోలు వస్తాయి. 75 కిలోలు కిలోకు 90 నుంచి 100 రూపాయలు ఉన్నాయి. మరి 75,000, 50,000, 60,000 వస్తాయి. అది మంచి సోర్సెస్, అన్నిటికంటే మంచిది. కాబట్టి దయచేసి నాయకులు కానీ, సంఘ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలను మీ పైన పెట్టాము. మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న తప్పులు అయితే గంగలిపోతే, కానీ మీ నిర్లక్ష్యంతో మరి ఇంత మంచి స్కీమ్స్, వాళ్ళకు మంచి స్కీమ్స్ అంతటా మన దగ్గర చెరువులు కూడా నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నాం, మనం 4 కోట్ల చేపలు వేస్తామంట. 4 కోట్ల 3 కోట్లు బతికినా 3 కోట్లు ఇంటూ 20,000 30,000 టన్ను. టన్నుకి ఎంత? 1,00,000. మరి ఎన్ని? 30 లక్షలు. 30,000 టన్నులు, 3 కోట్లు. మరి ఏం చేస్తే 3 కోట్లు వస్తాయి? మనం దాని వేస్తలేం, ఏం వేస్తలేం, ఊపిరిని పట్టుకునేది. ఆరోగ్యం కోసం ఆసుపత్రిలో చేరి అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అన్నారు. మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఎర్గిట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన వారికి బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో 150 మంది దరఖాస్తు చేసుకోగా 100 మందికి సహాయం మంజూరు అయిందని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంక్షేమ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతుందని తెలిపారు. సునీలన్న నాయకత్వం, సునీలన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇటీవల మాలావత్ పూర్ణ తండ్రి మాలావత్ దేవదాస్ నాయక్ అనారోగ్యంతో మరణించారు. మాలావత్ పూర్ణ కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించారు. పూర్ణ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన ఎవరెస్ట్ అధిరోహిణి మాలావత్ పూర్ణ తండ్రి మాలావత్ దేవదాస్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శనివారం పూర్ణ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. మాలావత్ దేవదాస్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించి పూర్ణతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, పూర్ణ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని, అలాగే దేవదాస్ నాయక్ ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ద్వారా పొందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో జిల్లా నాయకులు గొల్లైరన్న, భాస్కర్ రెడ్డి, ఉమాజీ నరేష్, మండల అధ్యక్షుడు బాకరం రవి, శివాజీ నాయక్, ప్రవీణ్, దేగం సాయిలు, మహేందర్, బాకరం సంతోష్, జీవన్ తదితరులు ఉన్నారు. రచయితగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ తన దృఢ సంకల్పంతో సాహస యాత్ర చేస్తుంది. రచయితగా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ తన దృఢ సంకల్పంతో సాహస యాత్ర చేసి అందరి మన్ననలను పొందిన తొగిర్ల సురేష్ ను సన్మానించడం జరిగిందని ప్రముఖ రచయిత చందన్ రావు అన్నారు. ఇలాంటి సాహసోపేతమైన సంకల్పంతో ముందుకు వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల గీతా భవనంలో శబ్ద తరంగిణి సాంస్కృతిక సేవా సంస్థ సౌజన్యంతో సంకల్పము పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా
సంకల్పం రచయిత తొగర్ల సురేష్, నవనీతులకు ప్రముఖ రచయితలకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత ముఖ్య అతిథులు చందన్ రావు, శబ్ద తరంగిణి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు సెర్ల దయానంద్, గ్రంథ ఆవిష్కరణ చేసిన మేడిచెర్ల ప్రభాకర్, దారం గంగాధర్లు మాట్లాడుతూ ఈ పుస్తక రచయిత తొగర్ల సురేష్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ తన దృఢ సంకల్పంతో దేశ రాజధాని ఢిల్లీ నుండి ద్విచక్ర వాహనంపై సుమారు 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చార్ధామ్ యాత్రను సంపూర్ణంగా పూర్తి చేసుకుని క్షేమంగా జిల్లాకు తిరిగి రావడం ఆయన ధైర్య సాహసాన్ని గొప్పగా చెప్పుకోవచ్చునని అన్నారు. 18 రోజుల పాటు ఎంతో సాహసోపేతనంతో ఈ యాత్రను పూర్తి చేసుకుని తన ప్రతిభను చాటడం విశేషమని తెలిపారు. అలాగే యాత్రలో విజయవంతంగా తాను ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యతో కూడుకున్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా 100కు పైచిలుకు పేజీల గ్రంథాన్ని రాసి ఆవిష్కరించడం జరిగిందని తెలియజేశారు. ఈ గ్రంథాన్ని చదివిన వారు తమ తమ సంకల్పాన్ని నిర్వహిస్తూ సమాజంలో తమకంటూ పేరు ప్రఖ్యాతులను గావించే విధంగా రచయిత తొగర్ల సురేష్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, ప్రముఖులు పాల్గొన్నారు. కాబట్టి అతడు ఈ యాత్రా గ్రంథాన్ని అందించే ముందు నాతో ఒక మాట్లాడు సార్, నేను మొత్తం డైరీలో రికార్డ్ చేసి పెడుతున్నాను, ఇదంతా పుస్తకంలో వేయనో తెలియదు కానీ రాసుకుంటున్నాను అన్నాడు. నేను అన్నాను, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు యాత్రా స్మృతి అనే పుస్తకాన్ని వేశారు. అది మన గ్రంథాలయంలో ఉంది, చాలా మంది ఇళ్లలో ఉంది. చదవనే వాడు చదవండి. అది కేవలము అతడు నిజామాబాద్ నుంచి రావడము, ఇక్కడ జైల్లో వేయడము, అవి ఇవ్వడము, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనడం అది కాదు. ఆ యాత్రా స్మృతిలో మానవ జీవన యాత్ర మొత్తం తనలో విషయం నాకు అంతగా అవగాహన లేదు. మీకు తెలిసి ఉంటే పుస్తకాన్ని చదివి చెప్తాను. అయినప్పటికీ కూడా నా సాయశక్తిని ప్రయత్నం చేసి తొగర్ల సురేష్ గారి గురించి మాత్రం మాట్లాడతాను. ఎందుకంటే పరిచయం ఉంది, పుస్తకాలు రాస్తాడు, నేను పుస్తకం రాస్తాను కాబట్టి మా ఇద్దరికి పుస్తక పరిచయం ఉంది కాబట్టి ఆయన గురించి కొద్దిగా మాట్లాడతాను. నేను 30 పుస్తకాలు రాసిన, ఆయన 30 పుస్తకాలు రాసిన, ఇద్దరు సమానమే. ఇద్దరము సమానమే. అయితే నేను ఈరోజు ఆవిష్కరించింది నేను ఆవిష్కరించింది సంకల్పం. కనుక నేను సంకల్పం గురించే పుస్తకం గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇలా చాలామంది చెప్పుకొచ్చేసింది, యాత్ర గురించి, రోజు గురించి, దాని గురించి చెప్పుకొచ్చేసింది. మళ్ళీ నేను అదే టాపిక్ ఎత్తుకుంటే మీకు విసిగెత్తాను. అందుకోసం సంకల్పం గురించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకోసం అంటే అది నా చేతిలో ఉన్నది కాబట్టి, నా చేతిలో పెట్టింది కాబట్టి. సంకల్పం అంటే ఏంటి? భావం, అంతే కదా. ఆ సంకల్పం అంటే పుట్టుక, వికసింపజేయడం పుట్టుక. ఆ సంకల్పం బుక్స్ రాయడం కారణం ఏంటంటే మిగతా కవులు వాళ్ళు ఏంటంటే చెట్టు దగ్గరకో, గుడ్డ దగ్గరకో, కాలు దగ్గర ఊహించి రాసేది బాగా రాస్తారు. నేను ఏంటంటే మా దగ్గర రియల్లీ జరుగుతుంది. భార్యాభర్తలు, అందరూ కొట్లాడతారు అన్నీ వస్తుంటాయి కాబట్టి అది జరిగిన దాన్ని నేను కథా వస్తువుగా తీసుకొని అలా పేర్లు పెట్టకుండా రాస్తాను. పేర్లు పెట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. ప్రతి స్టోరీ కూడా ఆ రియల్లీ లైఫ్లో జరిగిన సంఘటనలే ఎక్కువ సార్లు అవే ఉంటాయి నాకు టోటల్ ఆడతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా అవి చదువుతుంది. ఈ పుస్తకంలో ఇంకా అన్ని చెప్పాలని మర్చిపోతుంది. చదవండి సార్. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం సహకారం. సర్కార్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సందేశం. ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమి పూజ. మాజీ రాజ్యసభ సభ్యునికి శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే. అంగరంగ వైభవంగా కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ ప్రత్యేక పూజలు. స్వంత నియోజకవర్గంలో అడుగడుగునా ఘన నీరాజనం. ప్రభుత్వ సలహాదారునికి ఘన స్వాగతం.
అణగారిన వర్గాలకు అండగా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నవీపేట్కు చేరుకున్న ప్రచార జాథా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.